శివ అన్నది మిమ్మల్ని ఎంత మార్చింది? ఏమి ఎంజాయ్ చేయలేదు నేను. ఆ తర్వాత నాకు వచ్చిన ఇంకో కష్టం ఏంటంటే 12 సినిమాలు రాశాను ఒక్కటే వాళ్ళ. ఆయన అంటాడు ఇక్కడ మొదలెడతాను నేను, ఇలా వచ్చేటప్పటికి టప్. భరణి రామగోపాల్ వర్మ లాగా ఆలోచించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? అతని కంటెంట్ని నేను డైలాగ్ ఫార్మ్లో పెట్టగలిగా తప్ప శివ అంటే వాడి అందులో పెద్ద గొప్పతనం ఏముంది. ఒక ఫైట్ సీక్వెన్స్లో బండరాయి తీసుకెళ్ళి వేసేటప్పుడు టక్కని చేస్తే డోర్ ఓపెన్ చేస్తుంది. అసలు అలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడూ చూడలేదు. ఫ్యాట్ 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 3 దెబ్బలు. ఒక్క డైలాగ్ కూడా ఉండకూడదు అన్నాడు గతంలో. శివ ఏంటే శివ 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 ఫ్లాపు, శివుడే శంకరుడు ఫ్లాపు, ఇంకేదో నా పేరే శివుడు ఫ్లాపు, మా ఊళ్ళో శివుడు ఫ్లాపు, శివ ఏంటి అన్నారు. మీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇదండి. శివ ఎక్కడ చూశారు? ఇంటర్వెల్ అయ్యే లోపలే ఫోన్ చేసేసాడు. కోటు జేబుల నిండా రాళ్ళు రింపుకొచ్చాను నేను, ఎవడన్నా నా మీద దాడి చేస్తే మళ్ళీ ఎదురు దాడి చేద్దామని. చీఫ్ టెక్నీషియన్కి ఎందుకు పెద్దగా పట్టించుకోలేదప్పుడు మనం? చీఫ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు సార్ ఇప్పుడు చూస్తున్న వర్మకి అప్పుడు చూస్తున్న వర్మకి ఏం సార్ తేడా? ఈ సోషల్ మీడియాలో ఎంటర్ అయిన తర్వాతనే